ఏడీపీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్లో ఆదిలాబాద్ జిల్లా వెనుకంజ గతేడాదితో పోలిస్తే నిరాశపరిచిన ఫలితాలు. ఫస్ట్ ఇయర్లో 32, సెకండ్ ఇయర్లో 33వ స్థానం. మే 13 నుండి ప్రారంభం కానున్న సప్లిమెంటరీ పరీక్షలు. సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ. ఇచ్చోడలో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్. నేరాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. ఇంటర్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. గత ఏడాది కంటే ఈ మారు జిల్లా ఇంటర్ ఫలితాలు వెనుకబడ్డాయి. జనరల్, వొకేషనల్ విభాగాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఇక సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుండి ప్రారంభం కానున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫలితాల్లో జిల్లా వెనుకబడింది. గతేడాది కంటే ఈ సంవత్సరం ఫలితాలు నిరాశపరిచాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో రాష్ట్రంలో 32వ స్థానంలో, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 33వ స్థానంలో నిలిచింది. గతేడాది ఫస్ట్ ఇయర్లో 27, సెకండ్ ఇయర్లో 12వ స్థానాల్లో జిల్లా నిలిచింది. ఈ మారు మాత్రం ఫలితాలు వెనుకబడడం తీవ్ర నిరాశ గురిచేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా 50.77% ఉత్తీర్ణతతో 32వ స్థానంలో నిలిచింది. మొత్తం 7,701 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,910 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 3,773 మంది పరీక్ష రాయగా కేవలం 1,391 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 3,928 మంది గాను 2,519 మంది ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. వొకేషనల్లో 935 మంది పరీక్ష రాయగా 620 మంది పాస్ అయి 66.31%తో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. ఇక సెకండ్ ఇయర్లో 7,518 మంది పరీక్షలు రాయగా 4,699 మంది పాస్ అయి 62.50% ఉత్తీర్ణతతో 33వ స్థానంలో నిలిచింది. వొకేషనల్లో 905 మందికి 669 మంది పాస్ అయి 73.90%తో 18వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 17,526 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 62.5% మంది ఉత్తీర్ణులైనట్లు జిల్లా విద్యా శాఖాధికారి గణేష్ జాదవ్ తెలిపారు. ఈ 7 ఫలితాల్లో బాలికలు ముందంజలో నిలిచారు. ఏప్రిల్ 13వ తేదీ నుండి 24 వరకు రీవెరిఫికేషన్ తో పాటు సప్లిమెంటరీ ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చని, మే 13 నుండి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని వివరించారు. ఫస్ట్ ఇయర్ జనరల్లో 50.77%, అదేవిధంగా వొకేషనల్లో 66% రిజల్ట్ రావడం జరిగింది. ఫస్ట్ ఇయర్ జనరల్ బాయ్స్ 36.87%, గర్ల్స్ అయితే 64% రిజల్ట్ రావడం జరిగింది. అదేవిధంగా వొకేషనల్లో కూడా బాయ్స్ 53% అండ్ గర్ల్స్ 75%. ఓవరాల్గా ఫస్ట్ ఇయర్లో బాలికలే ఎక్కువ మంది ఉత్తీర్ణులు కావడం జరిగింది. సెకండ్ ఇయర్ రిజల్ట్ వచ్చేసరికి జనరల్ బాయ్స్ 50%, అదేవిధంగా గర్ల్స్ 73%, వొకేషనల్ బాయ్స్ 63%, గర్ల్స్ 81%. ఓవరాల్గా 73.92 రిజల్ట్ వొకేషనల్లో రావడం జరిగింది. జనరల్లో 62.5% రిజల్ట్ రావడం జరిగింది. మొత్తం మన జిల్లాలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 17,526 మంది రెగ్యులర్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్కు రాయడం జరిగింది. దీంట్లో ఓవరాల్గా 62.5% రిజల్ట్ రావడం జరిగింది. సో 31 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయడం జరిగింది. దీంట్లో ఉత్తీర్ణులు 62.50 రిజల్ట్ రావడం జరిగింది. ఓవరాల్గా మన జిల్లాలో స్టూడెంట్స్ అందరూ కూడా మంచి వాతావరణంలో పరీక్షలు రాసి ఈ రిజల్ట్ మనం తీసుకురావడం జరిగింది. గత సంవత్సరము ఏప్రిల్, మేలో మేము స్పెషల్ క్లాసెస్ తీసుకోవడం వల్ల ఫస్ట్ ఇయర్ కూడా రిజల్ట్ మంచిగా రావడం జరిగింది. 50% రిజల్ట్ వచ్చింది. అదేవిధంగా మన హానరబుల్ డైరెక్టర్ గారు మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారి సలహాతో, వారి గైడెన్స్ లో మనము గత సంవత్సరం అడ్మిషన్ ఇంప్రూవ్ చేయడం వల్ల కొంత ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రిజల్ట్ మెరుగుపడింది. దాంతోపాటు ఆరోగ్య కళాశాల ప్రోగ్రాంలో భాగంగా పిల్లలకు అన్ని కార్యక్రమాలను మేము ఏర్పాటు చేయడం జరిగింది. మెంటల్ స్ట్రెస్ కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, తర్వాత హెల్త్ గురించి కానివ్వండి, ఇవన్నీ మేము గత సంవత్సరం అంటే పోయిన అకాడమిక్ ఇయర్లో ఇవన్నీ వారి యొక్క సహకారంతో, వారి సూచన సలహాలతో ముందుకెళ్ళడం జరిగింది.
అదేవిధంగా యూనిట్ టెస్ట్ కానివ్వండి, హాఫ్ ఇయర్లీ కానివ్వండి, ప్రీ ఫైనల్ 1, 2, అదేవిధంగా స్పెషల్ క్లాసెస్, తర్వాత మాకు డిజిటల్ టీవీలు కూడా రావడం జరిగింది. ఫిబ్రవరిలో అన్ని ప్రభుత్వ కళాశాలలో అవి బిగించడం జరిగింది. మళ్ళీ డి గ్రేడ్ స్టూడెంట్స్ కూడా మన గౌరవ కలెక్టర్ సార్ గారి ఆదేశాలతో డి గ్రేడ్ స్టూడెంట్స్ కి స్పెషల్ గా ఐడెంటిఫై చేసి వారికి స్పెషల్ క్లాసెస్ తీసుకోవడం జరిగింది. తర్వాత గత సంవత్సరం ఎఫ్ఆర్ఎస్ ఉండడం వల్ల పిల్లలు కళాశాలకు రెగ్యులర్ గా రావడం, లెక్చరర్స్ కూడా ఎఫ్ఆర్ఎస్ ఉండడం వల్ల రెగ్యులర్ గా రావడం, అన్ని ప్రభుత్వ కళాశాలలో ప్రతి క్లాస్ రూమ్ లో కూడా సీసీ కెమెరాలు బిగించడం వల్ల ఒక మంచి నాణ్యమైన విద్యను మేము మా ద్వారా అందించడం జరిగింది. అయితే బాలుర కంటే బాలికలే చాలా చక్కగా రిజల్ట్ తీసుకురావడం జరిగింది. వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే సంవత్సరంలో కూడా మేము మా ప్రణాళికబద్ధంగా ఒక ప్రణాళిక వేసుకొని మొత్తం ఫస్ట్ బిగినింగ్ అడ్మిషన్ నుంచి చివరి ఎగ్జామ్స్ వరకు ఏ విధంగా రిజల్ట్ ఇంప్రూవ్మెంట్ చేయాలనేది మేము ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు సాగుతాం. రీవెరిఫికేషన్ కమ్ స్కాన్డ్ కాపీ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్ తీసుకోవాలంటే పర్ క్యాండిడేట్ 800 రూపీస్ పే చేయాలి. ఇది 13/4/2026 నుంచి 24/2026 ఈ tgbiecgg.gov.in.లో ఆన్లైన్లో అప్లై చేసుకొని పే చేయాల్సి ఉంటుంది. దీనికి వాళ్ళు ఈ స్కానర్డ్ కాపీ వాళ్ళ కన్సల్ట్ నెంబర్, వాట్సాప్ నెంబర్కు ఆర్ మెయిల్కు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ థియరీ మే 13 నుంచి మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్, మే 13 నుంచి 22 మే వరకు నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి 13/4/2026 నుంచి 20/4/2026కు ఎగ్జామినేషన్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది. సో అందరు స్టూడెంట్స్ 13 ఏప్రిల్ నుంచి 20 ఏప్రిల్ వరకు ఫీ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇదైతే స్కాన్డ్ కాపీ కానీ రీకౌంటింగ్ కానీ ఎవరైనా చేయదలుచుకుంటే అది కూడా ఇదే తేదీలో 13 ఏప్రిల్ నుంచి 20 ఏప్రిల్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఇంటర్ ఫలితాల్లో తలమడుగుకు చెందిన కాలిపెల్లి వెంకటరెడ్డి సాత్విక కుమార్తె నిధిరెడ్డి సత్తా చాటారు. 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి స్టేట్ సెకండ్ టాపర్ గా నిలిచారు. ఈ విజయం పట్ల విద్యార్థి తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఆమెకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జిల్లాలో నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న ఎండవేడిమితో అవస్థలు తప్పడం లేదు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు సాధించిన ఆదిలాబాద్ రంజన్లకు గిరాకీ పెరిగింది. పేదోడి ఫ్రిడ్జ్ గా గుర్తింపు పొందిన రంజన్లను ఖరీదు చేసేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వేసవిలో జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదే సమయంలో ప్రజలకు చల్లటి నీటిని అందించేందుకు ప్రత్యేక గుర్తింపు పొందిన ఆదిలాబాద్ రంజన్లు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో తయారు చేసే రంజన్లకు మంచి పేరు ఉంది. ఇక్కడ మట్టితో చేసే రంజన్లను ఇతర జిల్లాలకు సైతం సరఫరా చేస్తుండగా వాటికి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. పేదోడి ఫ్రిడ్జ్ గా గుర్తింపు పొందిన వీటి వాడకం ఈ మధ్య కాలంలో మరింత పెరిగింది. ఆరోగ్య కారణాలతో ఫ్రిడ్జ్ లో ఉంచిన చల్లటి నీటిని చాలా మంది తాగలేకపోతున్నారు. ఫ్రిడ్జ్ నీటితో జలుబు చేసే వారికి, ఇతర ఆరోగ్య కారణాలతో ఐస్ వాటర్ ను దూరం పెట్టే వారికి రంజన్లు వరంగా మారాయి. అయితే సాధారణ రంగులో ఉండే రంజన్లకు భిన్నంగా ఈ ఏడు కొత్త వినూత్నంగా వాటిని తయారు చేయడం జనాలకు ఆకర్షిస్తోంది. తాజాగా రంజన్లకు చూడముచ్చడైన డిజైన్లు వేసి మార్కెట్లో అందుబాటులోకి ఉంచారు. చూడగానే ఆకట్టుకునేలా రంగులతో అందమైన డిజైన్లు వేసిన వాటిని ఖరీదు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా మట్టితో తయారు చేసిన వాటర్ బాటిళ్లకు సైతం మంచి గిరాకీ ఉంది. వేసవిలో చల్లటి నీటిని అందించే రంజన్లను మరింత వినూత్నంగా అందించడానికి తయారీదారులు చూపుతున్న ఆసక్తి అభినందనీయమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నా పేరు అనిత. మేము కుమ్మరి పని చేస్తాం. రంజన్లు రోజు 15-20 చేస్తాము. వాటికి మన్ను కాబడుతుంది, లద్ది, చెక్కపొట్టు, మళ్ళా టైలర్ కావాలా, కాలుష్టాతనకు కాబడుతుంది, బింకము, జాదు అవన్నీ కావాలా. మళ్ళీ వేసేటోళ్ళకు కైకిళ్ళు. మాకైతే ఏం పడతలు అయితే తింటలేదు. ఈ సీజన్ అయితే ఈసారి అయితే కాలేదు. రోజు మొగులే అవుతున్నది. మరి ఎట్లా మాకు కొంచెం ప్రభుత్వం ఏమైనా చూపించాలి. రోజు 15-20 అవుతాయి. గాలి దుమారం వస్తుంది. అవి ఇంట్లో పెట్టేసిన రంజన్లు మాకైతే ఏమి లాభం లేదు. ఆదిలాబాద్ జిల్లాను ఇక్కడనే ఈ కూలి పని చేసుకొని బతుకున్నది. ఇదైతే ఇంతే ఉన్నది. మాదైతే ప్రభుత్వం
ఏమి లాభం అన్నది లేదు. ఇక మట్టి, లద్ది, చెక్క పొట్టు, టైలరు బట్టి పెట్టాలంటే 15,000 ఖర్చు వస్తుంది. అందులోకెళ్ళి 15,000 పోతే మాకు మిగిలేటి 10,000 మిగులుతాయి. ఒక నెల అంతా వేస్తే ఎండానక బుగ్గానక ఏమనక వేయాల. మేము ఇప్పుడు ఇక 20 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి. మేము చేయబట్టి అయితే ఇక అంతకంటే ముందాలు చేసేటోళ్ళు చేసిండ్రు. ఏమైతే ఏం లేదు, ఇదే పని మీద బతుకుడు ఉన్నది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఈ పని కూడా లాభం లేదు. ఇక హైదరాబాద్లో ఉండటం వల్ల మేము ఈ రంజన్ కొనుక్కోవడంలో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఇక్కడి నుంచి కొని తీసుకెళ్ళి మేము హైదరాబాద్లో చల్లటి నీళ్లు తాగుతాం. ఫ్రిడ్జ్ కంటే కూడా చాలా మంచిగా ఈ రంజన్లో తాగిన నీళ్ళ వల్ల గొంతు పట్టుకోదు. ఫ్రిడ్జ్లో పట్టుకున్న దాంట్లో బ్యాక్టీరియా, దాంతో వాటర్ అంతా చాలా కంటామినేటెడ్ అవుతుంది. అంటే బ్యాక్టీరియా కలిసిపోయి మనకు చాలా సమస్యలు వస్తాయి. కానీ ఈ రంజన్ వలన అస్సలు కాదు. ఈ మట్టి కుండలు, ఈ మట్టి రంజన్లు గత 100 సంవత్సరాల కిందటి నుంచి కంటే ముందు నుంచి ఇక్కడ చాలా తయారు చేస్తారు. వీళ్ళంతా కుమార్పేట్, కుమ్మర్వాడ, తలాబ్కట్ట ఆ చుట్టుపక్కల మట్టిని తీసుకొచ్చి చాలా మంచి రంజన్లు చేసేవాళ్ళు. అప్పుడు గుర్రం యొక్క లద్ది దాన్ని ఎండబెట్టి ఈ మట్టిలో కలిపేసరికి చాలా మంచిగా పోర్స్ అంటే రంధ్రాలు ఏర్పడి నీళ్లు మంచిగా జల్లిచ్చి రంజన్లన్నీ మంచిగా చల్లగా అయ్యేటి. అందుకే ఆదిలాబాద్ రంజన్లకు చల్లటి రంజన్లని, చల్లటి నీళ్ళు ఉంటాయని చాలా పేరొందింది. అటువంటి రంజన్లకి ఈరోజు మట్టి దొరకక, గుర్రపు లద్ది దొరకక మార్కెటింగ్ చేయడంలో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. కాస్ట్ ఎఫెక్టివ్ చాలా ఉంది. అంటే ధర విపరీతంగా పెరిగిపోవడం వలన వీళ్ళకు అమ్మకానికి ధర పెంచడం వలన కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుంది. ఇలాంటిది ప్రభుత్వము ఆర్టిజన్స్ కింద వీళ్ళందరికీ హెల్ప్ చేసి, ఆర్టిజన్ సొసైటీ చేసి వీళ్ళందరికీ సబ్సిడీ రూపంలో కానీ ఏదైనా ఇతర ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి వీళ్ళని డెవలప్ చేస్తే చాలా వరకు హైదరాబాద్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. తలమడుగు మండలం బారంపూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 30 అడుగుల ఆంజనేయ స్వామి భారీ విగ్రహ ప్రతిష్టాపన అట్టహాసంగా సాగింది. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య హనుమంతుడి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. తలమడుగు మండలంలోని బరంపూర్ గుట్టపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. రుయ్యాడి గ్రామానికి చెందిన గోక సుభాష్ రెడ్డి, లక్ష్మీ దంపతులు 30 అడుగుల భవ్యమైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠించారు. విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను పురస్కరించుకొని గత 3 రోజులుగా వివిధ ఆధ్యాత్మిక క్రతువులను భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. వేద పండితులు శ్రీకాంత్, కశ్యప్ స్వస్తికుల వేద మంత్రోచ్చరణాల మధ్య శాస్త్రోక్తంగా పూజలు, క్రతువులు జరుగుతున్నాయి. హోమాది క్రతువులతో పాటు ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చరణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆదివారం మహాపూర్ణాహుతి అనంతరం మంగళ వాయిద్యాల నడుమ భక్తుల జయ జయధ్వనులలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అట్టహాసంగా ఆవిష్కరించారు. అనంతరం విగ్రహదాతలను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కేదారేశ్వర్ రెడ్డి, కోశాధికారి బరకం మల్లేష్, మొరుగు మోహన్ రెడ్డి, సామాజిక కార్యకర్త ముడుపు మౌనికారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రఘుకుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీకాంత్ మాట్లాడుతూ జిల్లాలో అత్యంత ప్రసిద్ధి పొందిన బరంపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇప్పటికే భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిందని, ప్రస్తుతం ఆంజనేయ స్వామి నూతన విగ్రహ ప్రతిష్టాపనతో క్షేత్ర మహిమ మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి ధైర్యం, భక్తి, శక్తికి ప్రతీకగా నిలుస్తారని, ఆయన అనుగ్రహంతో ఈ ప్రాంతం ఎల్లప్పుడూ శుభ సంపదతో విరాజిల్లుతోందని తెలిపారు. కలియుగ దేవుడై దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో ఈరోజు ఈ క్షేత్రాన్ని రక్షించడానికి క్షేత్రపాలకుడుగా చెప్పబడుతున్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము త్రయాణిక దీక్షయ 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడింది. విగ్రహదాతలుగా రుయ్యాడి గ్రామ వాస్తవులైనటువంటి గోక సుభాష్ రెడ్డి గారు, ధర్మపత్ని సౌభాగ్యవతి లక్ష్మీ దంపతులు, వారి యొక్క తనయుడైనటువంటి రఘుకుల్ రెడ్డి గారు, ఆ ధర్మపత్ని రవలి గారు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చిన్న విగ్రహదాతలు సంజయ్ నగర్ కాలనీ వాస్తవ్యులు భూమన్న గారు, అనసూయ దంపతులు వాళ్ళు చిన్న విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆంజనేయ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వీరి యొక్క ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు నుంచి గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచన కార్యక్రమం, నవగ్రహ దేవతలు, గౌర్యాది షోడశ మాతృకలు, చతుష్షష్ఠి యోగిని దేవతలు, అలాగే వాస్తు పురుషులు,
అలాగే క్షేత్రపాలక దేవతల యొక్క సర్వతోభద్ర దేవతల యొక్క మంటపారాధనతో పాటుగా విశేషమైనటువంటి మూలమంత్ర హోమములతో ఈ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించబడ్డది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా తండోపతండాలుగా గ్రామస్తులు కూడా ఈ ప్రతిష్టాపన కార్యక్రమంకు రావడం జరిగింది. మరి ఈ క్షేత్రంలో కొలువైనటువంటి ఆంజనేయ స్వామి ఎల్లప్పుడూ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలే కాకుండా మన ఆదిలాబాద్ పట్టణాన్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడని చెప్పి ఇక్కడ బరంపూర్ గ్రామంలో కలియుగ దైవమైనటువంటి ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ సమీపంలో క్షేత్ర పాలకుడు అనే విధంగా అత్యంత వైభవపేతంగా 36 అడుగులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం మన అందరిపై ఉండాలని, సకాలంలో మంచి సువృష్టి చక్కటి వర్షాలు పడి మంచి అందరి చక్కటి పంటలు వండి అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యం ఆ స్వామివారి కల్పించాలని కోరుకుంటున్నాను. వన మహోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తుండడం సత్ఫలితాలను ఇస్తోంది. వేసవి నుండి మొక్కల్ని నర్సరీలో పెంచుతూ వర్షాకాలం నాటికి వాటిని సిద్ధం చేస్తున్నారు. నాటిన మొక్కలు సంరక్షణపై సైతం ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో గ్రామాలు హరిత శోభను పెంచడంతో పాటు ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలితాలివ్వడం ప్రారంభించాయి. ప్రతి ఏటా మొక్కలు నాటుతూ వాటిని సంరక్షిస్తుండటంతో పలు గ్రామాలు హరిత శోభను సంతరించుకుంటున్నాయి. ఆయా మండలాల్లోని ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతూ వాటిని నాటుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ సత్ఫలితాలను అందిస్తోంది. తాంసీ మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి సుమారు 80,000 మొక్కలను పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మండుతున్న ఎండల్లో దృష్టిలో పెట్టుకుని మొక్కలు ఎండిపోకుండా నర్సరీల్లో షెడ్ నెట్లను ఏర్పాటు చేసి కూలీలతో రోజుకు 2 సార్లు నీరందిస్తున్నారు. ఇప్పటికే కవర్లలో మట్టిని నింపడం, విత్తనాలు నాటడం వంటి పనులు పూర్తి చేసి మొక్కలు పెంపడానికి శ్రీకారం చుట్టారు. ప్రజల అభిరుచికి అనుగుణంగా పండ్ల, పూల మొక్కలను పెంచుతూ గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రహదారులకు ఇరువైపులా ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించారు. అదేవిధంగా మొక్కలు నాటిన తర్వాత వాటి సంరక్షణపై కూడా అధికారులు దృష్టి పెట్టి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఉపాధి హామీ కూలీల సహాయంతో మొక్కలను కాపాడే బాధ్యతను తీసుకుంటున్నారు. గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు ప్రజలకు ఉచితంగా వివిధ రకాల మొక్కలను పంపిణీ చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ హరిత గ్రామాల దిశగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ వేసవిలో అవి ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. 26-27 సంవత్సరాలుగాను 8,000 డిమాండ్తో బ్యాగ్ ఫిల్లింగ్ చేయడం జరిగింది. అందులో అన్ని బ్యాగులలో కూడా స్టంప్స్ వేయడం జరిగింది, విత్తనాలు వేయడం జరిగింది. ఇంటింటికి అవసరమైన హోమ్ స్టే ప్లాంటేషన్ తీసుకోవడం జరిగింది. అవెన్యూ ప్లాంటేషన్ కోసం కావాల్సిన మొక్కలు అన్నింటిను తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ పెంచుతున్నాము. వచ్చే సీజన్ కల్లా, వర్షాకాలం కల్లా అన్ని మొక్కలు సిద్ధంగా ఉంటాయని తెలియజేస్తుంది. ఈ వేసవికాలం దృష్టిలో ఉంచుకొని మొక్కలకు అవసరమైన 2 times వాటరింగ్ కానీ, వాళ్ళకి షేడ్ నెట్ ఇవ్వడం కానీ, మన ఎరువులకు అవసరంతో ఎరువులు ఇవ్వడం జరుగుతున్నది. అన్ని రకాల జాగ్రత్తలు వేసవికాలం తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని కాపాడితేనే పచ్చని గ్రామం సాధ్యమవుతోందని కప్పర్ల సర్పంచ్ గణరాజ్ అరుణ్ కుమార్ తెలిపారు. మన గ్రామ సర్పంచ్ మా గ్రామ పంచాయతీలో నర్సరీలో 8,000కు పైగా మొక్కలను నాటడం జరిగింది. ఆ మొక్కలను ప్రతి ఇంటికి చేరవేరేలా మా గ్రామ పాలకవర్గ సభ్యులందరూ కలిసి నిర్ణయించుకున్నాము. మొక్కలంటే మొక్కలు కాకుండా పూల మొక్కలు, పండ్ల మొక్కలు, అలాగే రోడ్డుకు ఇటువైపులలో మంచిగా ఊరికి అందాన్ని ఇచ్చే విధంగా అట్లాంటి మొక్కల్ని కూడా పెంచడం జరుగుతున్నది. అది జూన్ లోపు, వచ్చే వర్షాకాలం జూన్ లోపు ఈ మొక్కలని ప్రతి ఇంటికి సప్లై చేద్దామని అనుకుంటున్నాం. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణతో పాటు నేరస్తులను పట్టుకోవడం సులభమవుతోందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం ఆయన ప్రారంభించి స్థానికులకు పలు సూచనలు చేశారు. నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన 40 సీసీటీవీ కెమెరాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీసీటీవీ కెమెరాలు 24 గంటల పాటు నిరంతర పర్యవేక్షణ చేస్తూ పోలీసులకు మూడో కంటిగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. వీటి ద్వారా దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు గణనీయంగా తగ్గడమే కాకుండా నేరస్తులను త్వరగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభమవుతోందని వివరించారు.
ప్రజల భద్రతా దృష్ట్యా ప్రతి గ్రామం, కాలనీ, వ్యాపార సంస్థలు తమ పరిధిలో సీసీటీవీ కెమెరాలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో నేరాలను మరింత సమర్థంగా అరికట్టవచ్చని అన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ యువత వాటికి దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి వినియోగం, విక్రయం వంటి కార్యకలాపాలు తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరిస్తూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. గ్రామాల్లో ట్రాఫిక్ నియమాలను పాటించేలా తీర్మానాలు తీసుకొని రోడ్డు ప్రమాదాలు అరికట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ ఇన్స్పెక్టర్ బండారు రాజు, సర్పంచ్ కోడప జాలై జాకు, బోరిగామ సర్పంచ్ ఆసిఫ్ ఖాన్, జీపీఈఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు. సీసీటీవీ కెమెరాస్ గురించి ఇప్పుడు ఎవరు అంత ఆలోచించరు. వాళ్ళకి ఎప్పుడు ఆలోచన వస్తుందంటే వాళ్ళ ఇల్లులో దొంగతనం అయితే, వాళ్ళ షాప్లో దొంగతనం అయితే అప్పుడు మనకి ఆ సీసీటీవీ కెమెరా విలువ ఏముంటుంది అంటే అది తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే పోలీస్ వాళ్ళు వస్తారు, చెప్తారు సీసీటీవీ పెట్టాలి. కొంతమంది సరే ఒక రెండు వాళ్ళ ఇంట్లో పెడతారు, మిగిలిన సరే లైట్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇంటిలో లేకపోతే షాప్లో దొంగతనం అయితే అప్పుడు మనం తెలుస్తుంది, అరే ఇంటిలో దొంగ, అది కెమెరా ఉంటే వాళ్ళ ఫస్ట్ రాదు, బయట చూస్తారు కెమెరాస్ ఉన్నాయంటే దొంగ రాదు లోపల. ఇప్పుడు మీ గల్లీలో కూడా బయట అతను ఎవరైనా వస్తే మీకు తెలియరాదు, ఎందుకంటే చాలామంది తిరుగుతూ ఉంటారు. అప్పుడు అంత కెమెరాస్ అవసరం లేదు, ఎందుకంటే బయట నుంచి వస్తే ఊరు వాళ్ళు ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు వాళ్ళు అడిగేది, మనకు కూడా అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఇప్పుడు అట్లా సీన్ లేదు, పాపులేషన్ ఇంక్రీజ్ అయినాయి, చిన్న చిన్న టౌన్స్లో చాలా ఎక్కువ పాపులేషన్ ఉన్నాయి. ఇప్పుడు పట్టుకోవాలి అంటే వాళ్ళకి భయం, దొంగలకి భయం రావాలి అంటే జస్ట్ ఒకటే దారి, అది కెమెరా. అది కూడా మినిమం 4 MP కెమెరాస్ మీరు పెట్టాలి. మీరు ముందు అతను, నేను ఇప్పుడు మీకు జస్ట్ ముందు కూర్చొని అతను మీరు హెల్మెట్ వేసుకోండి నేను చెప్తున్నాను, అదే ఫస్ట్ మీరు మొదటి అట్లా స్టార్ట్ చేయండి. నేను ఇంటి నుంచి జస్ట్ నిన్న వచ్చాను, 2 వేసుకుంటారు, వెనక అతను కూడా వేసుకుంటున్నారు, ముందు అతను కూడా వేసుకుంటున్నారు. సో మీరు కూడా అది మీ సేఫ్టీ కోసం, అంటే నాకు ఏం రాదు, మనం ఏమొస్తుంది, పోలీస్ అంటే మీకు చెప్తుంది. మీరు అందరూ అనుకుంటారు అదే పోలీస్ వాళ్ళు ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడ నాగా పెడుతున్నారు, పోలీస్ వెహికల్ ఆపుతున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు, చాలామంది చచ్చిపోతున్నారు. అది మీకోసం. మన డీజీ సార్ కూడా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు అరైవల్ ఐతో. విన్నారా ఈ పేరు అరైవల్ ఐ? ఎంతమంది వినలేదంటే చేతులు వేసాను లేపండి. రిటర్న్ బతికేని రావాలి. మీరు ఎక్కడైనా పోతే ఇంటి మీరు బతికేని రిటర్న్ రావాలి. బతికేని రావాలంటే ఏం చేయాలి? మీ డ్రైవింగ్ మంచిగా ఉండాలి, హెల్మెట్ ఉండాలి, మెల్లగా పోవాలి. ఎక్కడైనా క్రాసింగ్ వస్తే పెద్ద బండి పోయిన తర్వాత మీరు పోవాలి, అన్ని చూసి చేయాలి. దానికి అరైవల్ ఐ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న ఎండ వేడిమికి మొక్కలు ఎండిపోకుండా ఓ గ్రామ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రతి ఆదివారం శ్రమదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మావాల మండలం బట్టి సావర్గం గ్రామ యువకులు మొక్కల సంరక్షణకు ప్రతి ఆదివారం సమయాన్ని కేటాయిస్తుండడం వారి పట్ల పలువురు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. హరిత సంరక్షణలో భాగంగా గ్రామంలో నాటిన మొక్కలను వేసవిలో ఎండిపోకుండా ప్రతి ఆదివారం మొక్కలను సంరక్షించేందుకు స్థానిక యువత కదిలి వచ్చింది. ప్రతి ఆదివారం రోజు మొక్కల సంరక్షణకు సమయాన్ని ఇస్తూ గ్రామస్తులు ఆదర్శంగా నిలుస్తున్నారు. మావాల మండల పరిధిలోని బట్టి సావర్గం గ్రామ శ్మశాన వాటికలో నాటిన మొక్కలు జిల్లాలో నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలకు ఎండిపోకుండా స్థానిక యువత వినూత్న ఆలోచనకు ముందడుగు వేశారు. ప్రతి ఆదివారం కాలక్షేపం చేయకుండా మొక్కల సంరక్షణకు సమయాన్ని కేటాయిస్తున్నారు. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తాను సర్పంచ్ గా బరిలో నిలవక ముందే గ్రామ శివార్లోని శ్మశాన వాటికలో 300 మొక్కల్ని నాటించారు. అధిక ఎండలతో ఆ మొక్కలు వాడిపోయే పరిస్థితి రావడంతో యువతతో కలిసి మొక్కలను కాపాడేందుకు ప్రణాళిక రూపొందించారు. ఆదివారం సెలవు కావడంతో అంతా సొంత పనులు పక్కన పెట్టి మొక్కలకు నీళ్లు పట్టిస్తున్నారు. మొక్కలు ఎండిపోతున్న విషయాన్ని గ్రామ యువకుల దృష్టికి తీసుకువచ్చి శ్రమదానం చేయాలని కోరగా అందుకు యువత సానుకూలంగా స్పందించడం విశేషం. పంచాయతీ ట్యాంకర్ ద్వారా ప్రతి మొక్కకు బకెట్లతో నీటిని పోసి పర్యావరణ స్పృహను చాటుతూ తోటి గ్రామాల ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మావల మండలంలోని బట్టి సౌరం గ్రామంలో ఈరోజు శ్మశాన వాటికలో శ్రమదాన కార్యక్రమం మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించాము. యువత అందరూ తరలి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మొక్కలు లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మరియు ఎలాగంటే ఎవరైనా చనిపోయినప్పుడు పక్షులు లేక పశువులు రాక చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మా గ్రామ సర్పంచ్ గారు 300 మొక్కలు నాటించడం జరిగింది. వాటిని రక్షించాలంటే ఈ ఎండలకు తట్టుకోలేవు అవి. వాటిని రక్షించాలంటే మా గ్రామం తరపున యువత అందరం కలిసి ట్యాంకర్తో ప్రతి ఆదివారం వాటర్ చెట్లకు పోయాలని అందరం అనుకుంటున్నాము. వాటిని బ్రతికించి
వాటిని చాలా చక్కగా తీర్చిదిద్దాలని మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కోరుకుంటున్నాను. శ్మశాన వాటికలో చెట్లు నాటే ఉద్దేశం ఏంటంటే అసలు ఇక్కడ నిలవడానికి నీడలేదు. వర్షాకాలం వచ్చినా, వేసవి వచ్చినా, ఎటువంటి చలికాలం వచ్చినా కానీ ఎండలో ఉండి వర్షంలో నానాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మేము మొక్కల్ని నాటడం జరిగింది. ఈ యొక్క మొక్కలు నాటిన తర్వాత అవి పెద్దగా అయిన తర్వాత కొన్ని పక్షులు వస్తాయి. ఇక్కడ మెయిన్ శ్మశాన వాటికలో ఏదైనా పెడదా అంటే పక్షులు లేవు. మెయిన్ కావాల్సిన పక్షులు, కాకులు కావాలి. అవి రావాలంటే చెట్లు నాటాలి, చెట్లు పెద్దగా కావాలి. దానివల్ల మనకు వర్షాలు పడతాయి, వచ్చే పక్షులు వస్తాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టిన మా యొక్క యువతని ఒక ప్రోత్సాహంతో, మా యువతతో ఒక ఆదర్శంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యాంశాలు మరొకసారి. ఇంటర్లో ఆదిలాబాద్ జిల్లా వెనుకంజ. గతేడాదితో పోలిస్తే నిరాశపరిచిన ఫలితాలు. ఫస్ట్ ఇయర్లో 32, సెకండ్ ఇయర్లో 33వ స్థానం. మే 13 నుండి ప్రారంభం కానున్న సప్లిమెంటరీ పరీక్షలు. సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ. ఇచ్చోడలో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్. నేరాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.